సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి బైరి. ఐపీఎల్ 2026 ఫైనల్కి వచ్చేసింది, ఆల్మోస్ట్గా క్లైమాక్స్కి. లీగ్స్ అన్నీ అయిపోయి ప్లే ఆఫ్స్ కూడా వచ్చేసింది. అయితే ప్లే ఆఫ్స్లో 4 స్థానాలు దక్కించుకున్నటువంటి టీములు మినహా ఆ స్థానం కోల్పోయినటువంటి టీముల్లో పంజాబ్ జట్టు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ మొదటి హాఫ్ వరకు ఓ రేంజ్లో స్టార్ లాగా ఉన్నటువంటి ఆ జట్టు ఊహించని విధంగా ప్లే ఆఫ్స్కు దూరమైనటువంటి పరిస్థితి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నిటికంటే బ్యాడ్ లక్ ఉన్నటువంటి టీం ఇదే అన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకున్నటువంటి టీములలో అన్ని టీములకు ఒక అంచనా ఉంది మనకు, కానీ చాలా బ్యాడ్ లక్ అంటే పంజాబ్కే ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది సెనేరియో చూస్తే. ఈ సీజన్లో మొదటి హాఫ్ అంతా కూడా రెచ్చిపోయి ఆడారు, మొదటి ప్లేస్లో ఉన్నారు, అసలు కప్పు కొడతారేమో అన్నట్టుగా కనిపించారు. సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి. ఎందుకు ఈ రకమైన పరిస్థితి పంజాబ్కి వచ్చిందంటారు? కొంతవరకు బ్యాడ్ లక్ కూడా ఉంది సాయి. తర్వాత కొంత స్వయంకృత అపరాధం కూడా ఉంది వాళ్ళ దగ్గర. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు కేకేఆర్తో ఆడిన ఒక మ్యాచ్ రద్దయింది. నాకు తెలిసినంతవరకు ఈ సీజన్లో అబాండన్ అయిన రద్దయిన ఒకే ఒక మ్యాచ్. దాంట్లో జరిగిన కాసేపట్లో వాళ్ళు చాలా ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. 3-4 వికెట్లు తీశారు. ఒక 2-3 ఓవర్స్ ఆట జరిగితే అప్పట్లో కేకేఆర్ వరుసగా మ్యాచ్లు ఓడిపోతుంది. ఆ 2 పాయింట్స్ చాలా క్రూషియల్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ పొజిషన్ ఎలా పోగొట్టుకున్నారు, ఒక్క పాయింట్ తేడాలో పోగొట్టుకున్నారు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ 4th ప్లేస్ దక్కించుకుంది 16 పాయింట్స్తో. అండ్ పంజాబ్ హ్యాస్ 15 పాయింట్స్. సో ఒక్క పాయింట్ తేడాలో వాళ్ళు ప్లే ఆఫ్స్ బెర్త్ కోల్పోయారు. సో అది ఒకటి. వాళ్ళు ఫస్ట్ 7 మ్యాచెస్ అయిన తర్వాత దేవర్ అన్బీటెన్. ఒక నెల రోజుల పాటు టేబుల్ టాపర్గా ఉన్నారు. సో వాళ్ళు చాలా అప్రతిహతంగా కొనసాగుతున్నారు, వాళ్ళకి తిరుగు ఉండదు అని చెప్పి అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఫైనలిస్ట్ వాళ్ళు 264 టార్గెట్ ఇస్తే కూడా ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని కూడా చేజ్ డౌన్ చేశారు. సో వాళ్ళకి తిరుగులేనట్టుగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. కానీ అది యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు ఒక్కసారి మీరు బాగా ఆడుతున్నారని చెప్పి కొంచెమైనా మనం అలసత్వం ప్రదర్శిస్తే అది చాలా డేంజర్ అవుతుంది. వాళ్ళు బౌలింగ్ వీక్నెస్ అనేది పోను బయటపడింది. సో బౌలింగ్లో ముఖ్యంగా హర్షదీప్ లాంటి ఒక సీజన్డ్ పర్ఫార్మర్, అతని ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేసింది. హర్షదీప్ కానీ కొంతవరకు చహల్, మిగతా ఫారిన్ బౌలర్స్, ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అవ్వడం అది వాళ్ళకి చాలా కాస్ట్లీగా పడింది. బ్యాటింగ్లో వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదు, మెయిన్గా బౌలింగ్లోనే ఆ ప్రాబ్లం కనిపించింది మనకి. అండ్ యాక్చువల్ క్యాచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేశారు వాళ్ళు. సీజన్లో సెకండ్ హాఫ్ కనుక చూసినట్లయితే ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ దొరుకున్నారు? కెప్టెన్సీ లోపం ఏమైనా కనిపించిందా, లేకుంటే బ్యాటింగ్లో తడబడ్డారా, బౌలింగ్లో తడబడ్డారా? ఇవన్నీ జయించారు ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్లో మేజర్ థింగ్స్ వాళ్ళు ఓడిపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? క్యాప్టెన్సీ లోపం అని నేను అన్నాను. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మస్ట్ విన్ అవ్వాల్సిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా చేస్ కంప్లీట్ చేశాడు, ఒక సెంచరీ చేశాడు, పెద్ద చేస్, ఒక ప్రెషర్ సిచ్యుయేషన్లో అతను ఆడడం కానీ, అతను ది వే హీ లెడ్ ద టీమ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇస్ టీమ్ బాగుంటేనే క్యాప్టెన్. సో టీంలో ఎప్పుడైతే ఆ లోపం ఉందో, బౌలింగ్లో లోపం ఉందో, బౌలర్లు విపరీతంగా రన్స్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువగా వీళ్ళు 200+ రన్స్ చాలా సందర్భాలు చేశారు. అలాగే 200+ స్కోర్స్ కూడా కన్సిడర్ చేశారు వాళ్ళు బౌలర్స్. సో వాళ్ళు పెద్ద స్కోర్లు చేసి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవడం, తర్వాత ఫీల్డింగ్లో ల్యాప్సెస్, క్యాచ్లు వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్లో ఫంబుల్స్, ఇవన్నీ కూడా కనిపించినాయి. ఇలాంటి సైడ్లో అలా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రొఫెషనల్ సెటప్ ఉంది, లెడ్ బై రికీ పాంటింగ్. సో వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ చాలా బాగుంది. అయినా కూడా ఎందుకనో ఫస్ట్ హాఫ్లో ఆడినంత బాగా వాళ్ళు సెకండ్ హాఫ్లో ఆడలేదు. లాస్ట్లో మ్యాచ్ గెలిచారు, కానీ అది దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్ ఆఫ్ ఆర్ఆర్ వర్సెస్ ముంబై. కానీ ఎప్పుడైతే రాజస్థాన్ గెలిచిందో వాళ్ళు అవుట్ అయిపోయారు. లేకపోతే వాళ్ళు కనుక ప్లే ఆఫ్స్కి వచ్చి ఉంటే చాలా డేంజరస్ సైడ్ అయి ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా పికప్ అయ్యారు వాళ్ళు. సో లాస్ట్ మ్యాచ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక్క పాయింట్ తేడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. వాళ్ళ ఓపెనర్స్ కూడా స్టార్టింగ్లో బాగా ఆడారు. ముఖ్యంగా ప్రియాన్ షారియా పోను అతను రెగ్యులర్గా చాలా తినస్కోవాలి కావడం, ముఖ్యంగా అతను ఏంటి ఆ బ్యాక్ ఆఫ్ లెంత్ డెలివరీస్కి అతని వీక్నెస్ అందరు బౌలర్స్ కనిపెట్టారు. దాని ద్వారా అతన్ని రెగ్యులర్గా చిన్న స్కోర్స్కి అవుట్ చేయడం అనేది కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. సో పంజాబ్ జట్ ఈ ప్రదర్శన అనేది మరలా నేర్చుకోవడానికి వాళ్ళకి చెప్పినటువంటి పాఠం ఏంటంటారు నెక్స్ట్ సీజన్కి వాళ్ళు పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. టీం చాలా బాగుంది. ఓన్లీ ఏంటంటే మార్కో యాన్సన్, హర్షదీప్ లాంటి బౌలర్స్ బెటర్గా బౌలింగ్ వెళ్తే వరల్డ్ క్లాస్ బౌలర్స్ వాళ్ళు ఇద్దరు కూడా. చహల్ గురించి మనకు తెలుసు. చహల్ తీసిన వికెట్లు ఐపీఎల్ హిస్టరీలో ఎవరు తీయలేదు. ఈజ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. సో ఇలాంటి బౌలర్స్ కనుక నెక్స్ట్ ఇయర్ బాగా బౌలింగ్ చేస్తే, అలాగే దే హ్యావ్ టు అనర్త్ సమ్ గుడ్ ఇండియన్ టాలెంట్. కొత్త బౌలర్స్ని ఎవరినైనా వాళ్ళు తెచ్చుకోవాలి.
సో బౌలింగ్లో వాళ్ళకున్న వీక్నెస్ కవర్ చేసుకోవాలి. ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ని, వాళ్ళకి హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, ఆల్వేస్ ఈ పర్ఫార్మ్స్ వెల్. మరి ఇంకొక వికెట్ టేకింగ్ స్పిన్నర్ని తెచ్చుకోవాలి, ఇంకొక ఇండియన్ పేసర్ని ఎవరినైనా వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫారిన్ పేసర్స్ మీద డిపెండ్ అయితే ఇప్పుడు వాళ్ళు చాలామంది ఫారిన్ పేసర్స్ ట్రై చేశారు. జాషుస్ ట్రై చేశారు, బార్ట్లెట్ని ట్రై చేశారు, ఫర్గ్యూసన్ ట్రై చేశారు. వీళ్ళెవ్వరు కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కాబట్టి ఒక మంచి ఇండియన్ పేసర్ కానీ ఒక మంచి ఫారిన్ పేసర్ కానీ వాళ్ళు దే హ్యావ్ టు ఫైండ్ అవుట్. అలా చేస్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే IPL 2026లో ఈ సీజన్లో అత్యంత బ్యాడ్ లక్తో వెనుదిరిగినటువంటి టీం పంజాబ్ అని చెప్పుకోవచ్చు. మొదటి హాఫ్ అంతా కూడా అద్భుతంగా ఇన్నింగ్స్ అంతా కొనసాగించి టాప్ 1లో ఉన్నటువంటి జట్టు ప్లే ఆఫ్స్కి చేరకుండా నిష్క్రమించినటువంటి పరిస్థితి పంజాబ్ జట్టు నుంచి కనపడింది. ఏదేమైనా కూడా జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకొని నెక్స్ట్ సీజన్కి మరింత స్ట్రాంగ్గా పంజాబ్ ముందుకు వెళ్తుందా లేదా అనేది వేచి చూద్దాం.